ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. రేపు అంటే అక్టోబర్ 5వ తేదీన అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి దద్దోజనం నివేదిస్తే చాలా మంచిది. వీలైతే లేదు అంటే మనం ఏదైనా నివేదించవచ్చు. పొగడ పుష్పాలు ఉంటే అమ్మకు సమర్పించండి. లేదు అంటే పసుపు కానీ ఎరుపు కానీ పుష్పాలను సమర్పించుకోవచ్చు. తరిగిన వస్తువులను తినకూడదు. ఈరోజు అమ్మవారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ధనధాన్యాలకు ఎటువంటి అంటే భోజనానికి ధనధాన్యములు ధనము మరియు ధాన్యములకు ఎటువంటి లోటు ఉండదు. అన్న భోజనం ఎవరికైనా భోజనం పెడితే ఈరోజు చాలా మంచిది. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధించాలి. అయితే ఈరోజు నేనైతే పీటను శుభ్రం చేసుకొని మంచిగా జవ్వాదు అత్తరు జవ్వాదు వేసుకుంటున్నాను. ప్రతి నిత్యం కూడా అమ్మవారి దగ్గర సుగంధభరితంగా ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. మనకు కూడా పూజ చేయడానికి చాలా పవిత్రంగా చాలా మంచిగా చేసుకోగలుగుతాము. మనశ్శాంతిగా చేసుకోగలుగుతాము. ప్రతి నిత్యము పీఠాన్ని మాత్రం నీట్గా శుభ్రం చేసుకోండి. ఇక అమ్మవారికి ఈరోజు నా దగ్గర అయితే పొగడ పుష్పాలు అవి లేవు. అన్నీ ఉండాలని లేదు కదా. పసుపు రంగు పుష్పాలు ఉంటే వాటినే మాలగా చేసి అమ్మవారికి కొంచెం తులసి దళాలు వేసి మాలగా చేసుకున్నాను. అమ్మవారికి ఆ మాలనే వేశాను. ఎర్రని గులాబీలను అమ్మవారికి పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా గోమందారం పూలు కొన్ని మా ఇంటి దగ్గర దొరికితే గోమందార పూలు కొంచెం గంధం రంగులో ఉంటాయి. ఆ పూలు కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. ఇక కామాక్షి దీపంలోని మామూలు దీపారాధనకి నూనెనైతే వడ్డించుకొని ఎర్రని వత్తులు వేసుకుంటున్నాను. మనం ప్రతి నిత్యం కూడా దీపపు కుందులు కడగాలి అంటే ఒక సెట్ మట్టి కుందులు ఒక సెట్ వెండి కుందులు పెట్టుకున్నారనుకోండి. ఇద్దరు కానీ ఏవైనా లేదు 2 సెట్లు ఉంటే ఇంకా మంచిది పెట్టుకోవచ్చు. ఇక గణపతిని మళ్ళీ పెట్టుకున్నాను. అంటే ప్రతి నిత్యం కూడా కదుపుతాం కదా. కదిపిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. గణపతికి కొంచెం గులాబీ రేకులు వేసి గణపతి దగ్గర పెట్టుకున్నాను ప్లేట్లోని. తర్వాత అమ్మవారికి ప్లేట్ పెట్టుకున్నాను. ఈరోజైతే స్వస్తికి వేయలేదు. నార్మల్గా బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇవి ఎందుకంటే నేను మారుస్తున్నాను. ఎలా పెట్టుకున్నా సరే అమ్మ మనం పిలిస్తే పలుకుతుంది. మనసులో భక్తి అనే భావన మన మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకుని ఏవి కూడా దోషము అంటే మనకి కోపం కానీ ఎటువంటి ఎవరిపైన కుట్రలు కుతంత్రాలు ఇవేవి లేకపోతే అమ్మ మనతోనే ఉంటుంది. ఇక నేను ఈరోజైతే బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలనే వేసుకుంటున్నాను. వేసుకొని ప్లేట్లోని ఇక్కడ అమ్మవారి దగ్గర మంచినీళ్ళు డైలీ కూడా మార్చి పెట్టుకోవాలి. గ్లాస్లో కానీ ఇత్తడి కానీ రాగి కానీ చెంబుల్లో అవి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకుని మంచిగా ముత్యాల మాల అయితే అమ్మవారికి ఈరోజు ధరింపచేశాను. తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఉన్న దానిలోనే అమ్మవారిని రోజు నిత్యం రకరకాలుగా అలంకరించుకోవచ్చు. ఇలా అలంకరించుకోవడం వల్ల మన కళ్ళకు నిండుగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ఏదో తెలియని భావన అయితే మనకి కలుగుతుంది. చూస్తున్నారు కదా దీపారాధన అయితే చేసుకున్నాను. దీపం కాంతిలో అమ్మవారు అయితే ఇక వీడియోలో అయితే అంత క్లారిటీ లేదు కానీ బయట అయితే చాలా చక్కగా ఉన్నారు. చూస్తే ఇక ఇంట్లో అమ్మవారే కొలువై ఉన్నారా అన్నట్టు ఉంది అన్నమాట. చాలా మనశ్శాంతి కలుగుతుంది. ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి మనం షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఒకవేళ అవి ఏవి రావు నార్మల్గా మీకు ఉన్నవి ఏంటి స్వామివారికి పెట్టాలి అనుకుంటున్నారా అవన్నీ కూడా విఘ్నేశ్వరుని నామం తలుచుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక సాయంత్రం వచ్చేసరికి కుంకుమ పూజ ఈరోజు తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. కుంకుమ పూజ మహాలక్ష్మీదేవి రోజు చేస్తే చాలా మంచిది. అందుకని తప్పకుండా ఈరోజు కుంకుమ పూజ ఎలా చేయాలి అన్నీ వివరంగా అయితే అప్లోడ్ చేస్తాను. స్వామివారికి నా దగ్గర కొంచెం గరికి ఉంటే గరికిని కూడా సమర్పించాను. ఇక ధూపాన్ని సమర్పించి స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. నైవేద్యం కూడా సమర్పించి స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించి తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా క్షమించుకొని క్షమాపణ మంత్రం చెప్పుకొని స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. ఈ విధంగా స్వామివారికి చేసుకొని పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని మంచిగా స్వామివారిని తలుచుకొని మంగళహారతి అయితే ఇచ్చుకోవాలి.
ఇక నేను కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. ఇక అమ్మవారి పూజ అయితే ప్రారంభమవుతుంది. స్వామివారిని ముమ్మార్లు కదిపాను. ఆ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే డైలీ కూడా కదపాలి కదా 3 సార్లు. స్వామివారిని కదిపి మనం యథాస్థానం ప్రతిగత్యతే అనుకొని కదపాలి. కదిపి పెట్టేసిన తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. వెలిగించిన అనంతరం మనం దీపలక్ష్ములకి పూలు, అక్షంతాలు, చిన్న చిటికెడు పసుపు, కుంకుమ సమర్పించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పసుపు, కుంకుమ, అక్షంతాలు ఇటువంటి మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పొదుపుగా నీట్గా వాడుకోవాలి. ఎక్కువ వేసి వాడతారు చాలామంది, ఉన్నది కదా అని. ఉన్నా సరే ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మనం అలా వాడకూడదు. అలా వాడినప్పుడు అమ్మవారికి ఇష్టం ఉండదు. మీరు చూసే ఉంటారు, చాలా డబ్బులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా చాలామంది చాలా పొదుపుగా దేవుడి మందిరంలోని ప్రసాదాలు కానీ అన్నీ చాలా పొదుపుగా చేస్తారు. అటువంటి వాళ్లకు ధనం ఇంకా పొంగుతుంది, అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీళ్ళు ఎంత పొదుపుగా ఉన్నారు అని అమ్మవారికి ప్రసన్నం అవుతుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా మంగళ ద్రవ్యాలు ఉన్నవి కదా అని అవి వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను. ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవి పూజ కదా, అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను. ఒకవేళ అష్టోత్తరాలు రావు, ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు, లేదు అంటే ఓం శ్రీ మాత్రే నమః అంటే అందరూ దేవతలు వస్తారు, నమస్కరించుకుంటే ఇంకా మంచిది. అక్షంతాలు, పూలు ఇలా వివిధ రకాలతో ఒకటే చేయాలని లేదు, మనకు కలిగిన వాటితో పూలు, అక్షంతాలు, చిట్టి గాజులు, లేదా ఈరోజైతే అమ్మవారికి నవదినుసులు పప్పులో అవి కూడా పెట్టుకోవచ్చు, కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. అన్నపూర్ణాదేవి అంటే ఆహారానికి సంబంధించినవన్నీ కూడా మీకు వీలైతే అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. ఇక వంటగదిలో మనం ప్రతిష్ఠించుకున్న అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే అక్కడ ప్రతిష్ఠించాను కదా, ఇక తీయకుండా నార్మల్గానే పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి గంధం రంగు బంగారు వర్ణంలో ఉన్న బ్లౌజ్ పీస్తోని తాంబూలం అయితే పెట్టుకున్నాను. దద్దోజనం నివేదించాను. అదేవిధంగా కొన్ని పళ్ళను నా దగ్గర ఉంటే పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటున్నాను. ప్రసాదం అంటే ఇవే ఉండాలని లేదండి, చిన్న బెల్లం ముక్క పెట్టైనా సరే అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మంచిగా నమస్కరించుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా మమ్మల్ని మన్నించు తల్లి, ఇలా ఈ సంవత్సరానికి నిన్ను పూజించుకునే భాగ్యం మాకు కలిగించావు, ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజించుకునేలా మమ్మల్ని ఆశీర్వదించు అని నమస్కరించుకోవాలి. చూశారు కదా 3వ రోజు అన్నపూర్ణాదేవి పూజా విధానం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలి.